ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్య భాగం చివరిలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఊరకుండండి, మీరు ఏమీ చేయొద్దు, ఏమీ ఆశ్రయించొద్దు, ఎవరిని ఆశ్రయించొద్దు, ఎవరిని కోరుకోవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడగవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి మీరే మాకు దిక్కని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు బంగారము తీసుకుని వెళ్ళి మాకు సహాయం చేయమని అడగొద్దు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన, అంటే ఎవరిని నమ్ముకోమన్నాడంటే నన్ను నమ్ముకోండి, నా మీద ఆశ పెట్టుకోండి, మీరేదో మీ ప్రయత్నాలు మీరు చేయొద్దు, అలా నమ్ముకొనడం వల్ల మీకు బలము కలుగుతుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మనం కూడా మన జీవిత సమస్యలు ఎదురైనప్పుడు, మనకు రకరకాలైనటువంటి క్లిష్ట పరిస్థితులను జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు మన వారి దగ్గరికి వీరి దగ్గరికి సహాయం కోసం వెళ్తూ ఉంటాము. అది సహజంగా జరిగేదే. అయితే మనం ఎవరిది సహాయం అడుగుతున్నాము, ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎలాగ వెళ్తున్నాము, దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా, దేవుని వాక్యాన్ని చదువుతున్నామా, దేవుని వాక్య ప్రకారంగా సమస్యని పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నామా లేదా, అలా ఏమీ లేకుండా ఊరికే ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతులైన వారి దగ్గర సహాయాన్ని, గొప్పవారి సహాయాన్ని, రాజకీయ నాయకుల సహాయాన్ని, ధనవంతుల సహాయం దగ్గరికి వెళ్తున్నామా అనేది దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఈ మాటలను నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు యొక్క సహాయం కొరకు వెళ్ళారు. శత్రువు అష్షూరు రాజు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు, వీరు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఏ దేశంలో అయితే వీరు బానిసలుగా ఉండి దేవుని యొక్క 10 రకాలైన తెగుళ్ళ చేత విడిపించబడి బయటికి వచ్చారో అదే దేశం యొక్క సహాయం, అంటే మాకు చేత కాదు, మా దగ్గర దేవుడు లేడు, దేవుని శక్తి మాలో పని చేయట్లేదు, నీవే మమ్మల్ని కాపాడు, నువ్వు గొప్పవాడు అని చెప్పేసి వీరి దగ్గర ఉన్న ఆశలను తీసుకుని వెళ్ళి వారితో నిబంధన చేసుకుంటే, దేవుడు ఆ నిబంధనని అసహించుకొని, అసలు మీరు నా దగ్గర విచారణ చేయట్లేదు, నా సేవకుల దగ్గర విచారణ చేయట్లేదు, నేను చెప్పిన మాటలు మీరు వినట్లేదు, మీకు అనుకూలమైన వచనాలే కోరుకుంటున్నారు కానీ దేవుని యొద్ద విచారణ చేయట్లేదని దేవుడు కోప్పడి, మీ నిబంధనను ఒక కొండను పగలగొట్టినట్లుగా పగలగొడతాను, ఒక్క పెంకు కూడా అందులో దొరకదు, మొత్తం మీరు సహాయం కోసం వెళ్ళారో ఆ సహాయం మీకు దొరకదు. కానీ ఎప్పుడు సహాయం దొరుకుతుంది అని చెప్తాడంటే, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు సహాయం కలుగుతుంది అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం కూడా మన జీవిత సమస్యలు ఎదురైనప్పుడు, క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు, శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పుడు, ఊపిరాడని పరిస్థితులలో మనము ఊరకుండి దేవుని నమ్ముకొనుట వల్ల మనకి బలము కలుగుతుంది, సహాయం కలుగుతుంది, ఆ సమస్య నుంచి మనము విడిపించబడతాము. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించు.